భాగవతము బ్రహ్మాదుల స్థుతి. అంతేకాక ప్రకృతి యొక్కటి పాదు ఫలములు సుఖ దుఃఖములు రెండు గుణములు మూడు వేళ్ళు తగురసంబులు నాలుగు ధర్మార్థముఖనంబు తెరిగిడి విధములైంద్రియంబు లారు స్వభావంబులా శోక మోహాదులూర్ములు ధాతువులొక్క ఏడు పై పొరాలేమిది ప్రంగలు భూతంబులైదు బుద్ధి మనోహంకృతులును రంధ్రములు 9 కోటరములు ప్రాణపత్ర దశకంబు జీవేశ పక్షియుగము గలుగు సంసార వృక్షంబు గలుగజేయుగావ నడగింపరాజవక్కరుండ నీవా. జీవులందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారం అనే వృక్షం ఒకటి ఉంది. దానికి ప్రకృతి పాదు, సుఖదుఖాలనేవి 2 ఫలాలు, సత్వ రజస్ తమస్సు అనే గుణాలు 3 దానికి వేళ్ళు, ధర్మము అర్థము కామము మోక్షము అనే 4 పురుషార్థాలు రసాలు, దానికి శబ్దం స్పర్శం రూపం రుచి వాసన అనే 5 ఇంద్రియాలు గ్రహించే విధానాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే 6 స్వభావాలు, 6 ఊర్ములు ఆకలి దప్పిక శోకము మోహము ముసలితనము మరణము అనేవి, రసం రక్తం మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్రము అనే 7 ధాతువులు ఆ వృక్షానికి గల 7 పొరలు అయి ఉంటాయి. అంత తెలిసి తొట్టుపాటు పడటమెందుకు? పంచభూతాలు బుద్ధి మనస్సు అహంకారం అనే 8 ఆ వృక్షానికి కొమ్మలు, కన్నులు చెవులు ముక్కుపుటాలు నోరు మలమూత్ర ద్వారాలు అనే 9 ఆ వృక్షానికి గల 9 రంధ్రాలు, ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అనే 5 ప్రాణాలు, నాగము కూర్మము కృకరము దేవదత్తము ధనంజయము అనే 5 ఉప ప్రాణాలు, మొత్తం 10 ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది ఈ సంసార వృక్షం. జీవుడు ఈశ్వరుడు అనే 2 పక్షులు ఆ వృక్షంపై నివసిస్తుంటాయి. ఇటువంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి రక్షించడానికి మళ్ళీ లయం చేయడానికి ప్రభువా నీవు ఒక్కడివే అని ఈ పద్య భావము. ధన్యవాదములు.